ఇవేం పని లేవు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రార్థన పరిచర్య కొరకే మనం చేరువచ్చాం. ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఈ రీతిగా ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేరి చాలా విషయాల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే రీతిగా ఈ రాత్రి కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత కొద్ది సమయం ప్రార్థన గడుపుదాం. ప్రార్థన ప్రభు ఆలకించి అనేకమైనటువంటి కార్యాలు చేయడానికి ఆయన కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు చిత్తమైతే త్వరలోనే మనం స్వేచ్ఛగా దేవుని ఇంటిలో ప్రార్థన చేసేటువంటి అనుభవం ప్రభు ఇచ్చలాగా మనం ప్రార్థన చేద్దాం. కనుక ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచి దేవుడు, నమ్మదగిన దేవుడు. శివుని ప్రార్థన సహవాసపు యొక్క పరిచర్య ప్రభు మేము ఈ రీతిగా చేరువచ్చి ప్రార్థించడానికి మాకు అనుగ్రహించిన వెసులుబాటును బట్టి మీకు వందనాలు చెల్లిస్తాము. ప్రభు చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తామన్న కుటుంబంలో ఈ రీతిలో అనుభవాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే ఉంది. ప్రభు మేము సంఘంలో చేరువచ్చినప్పుడు వ్యక్తిగతంగా ఒక్కొక్కరం ప్రార్థన చేసే వాళ్ళగా ఉంటాం. ఈ కరోనా దీనిని బట్టి, ఈ లాక్డౌన్ బట్టి, ప్రభావం ఉన్నటువంటి ఈ యొక్క నియమాన్ని బట్టి, నిబంధనలు బట్టి ప్రభావ మేము కుటుంబంగా కలిసి ప్రార్థన చేసే గొప్ప అవకాశాన్ని మీరు వారంలో ఒకసారి మాకు కలుగజేశారు. ఇంత మంచి ధన్యత. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదను. కాబట్టి నేను నా ఇంటి వారు కలిసి శుక్రవారం ప్రార్థన చేసే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ప్రభావ మీకు ఏం చెల్లించగలం అనే అనుభవంలోని మమ్మల్ని నడిపించిన ఈ ప్రేమ కొరకే స్తుతిస్తుంది. ఈ సమయంలో ప్రభావ పరిచయం ప్రారంభిస్తున్నాం. పాటల వాయిద్యాలు మీరు కొడుతున్నామండి. వాక్యం కొరకు నిలబడుతున్న బిడ్డను మీరు అభిషేకించి వాడుకొని మమ్మల్ని ప్రోత్సాహపరచండి. వందనాల స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళారా, శివుని గీతల పాటల పుస్తకంలో నుండి 538వ పాట, పాత పుస్తకాలు 741. ఈ 3 చరణాలు ఉన్నాయి. ఈ 3 చరణాలు పాడుతున్నాం. ఎందుకంటే ఒక విశ్వాస యొక్క ప్రార్థన ఇలా ఉంటే ఎంత బాగుంటుందో. ఈ పాట రూపాన ఆ సహోదరుడు మరి పాడుతూ తన అనుభవాన్ని, తన ఆశను తెలియజేస్తాడు. నిజంగా ఇది కూడా ఈ పాట పాడుతున్నప్పుడు మనం కూడా ఆ రీతిగా కానీ ఆలోచన చేయగలిగితే అంత బాగుంటుంది. 538 పాత పుస్తకాలు 741. నన్ను నడిపించు ప్రభువా, నన్ను చక్కగా నడిపించు, తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. జీవిత సాగరమునా అంధకార లోకములో అంధుడనై నేనుండగా, అంధకార లోకములో అంధుడనై నేనుండగా, రంగములో నేను గెలువా ముందుగా నడు, వందే రంగములో నేను గెలువా నా ముందుగా నడు. ఆ జీవిత సాగరమునా నన్ను నడిపించు ప్రభువా, తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు, తొలగాకుండా నన్ను చక్కగా లోకములో మాయలకు
సమయంలో మీరు చేరవచ్చిన విధానంలో (572) పాట, పాత పుస్తకంలో 485, ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానమును స్థిరపరచు. ఆ పాట పాడదాం. తర్వాత 573, పాత పుస్తకంలో 486, ఓ కరుణానిధి మహాప్రభు యేసు అనే పాట. ఈ సమయంలో వాక్యానికి ముందుగా మనం బైబిల్ పైకెత్తి బైబిల్ కలవబడదాం. ఆత్మరక్షణకు నడుపు బోధించాలి. ఆత్మల చెంతకు నడుపు బోధింపను నేర్పుము ప్రభువా, మిత్రులు పాపములో పడిరి తమ మార్గము గనరు, శ్రద్ధతో గనానెవరు ప్రార్థన చేయరు. జీవముతో నింపి ప్రతిపాలు నెపుము, నాయనా జీవముతో నింపి ప్రతిపాలు నెపుము. చక్కగా పాట పాడడం బైబిల్ పైకెత్తి భారం మనం కలిగిన వారంగా దేవుని సన్నిధిలో సాగిపడేవాళ్ళంగా. ఈ సమయంలో ఈ యొక్క రాత్రి వాక్యం కొరకు బాబు శరత్ మరి వాక్యాన్ని పంచుకోమని అడిగినప్పుడు మరి బాబు కూడా సంతోషం కోరుతున్నారు. ఎందుకంటే దేవుడు మరి ఇట్లా ఎవరి బిడ్డలను మన మధ్య వాడుకుంటూ కార్యాన్ని జరిగిస్తూ ఉన్నారు. ఆ బాబు ద్వారా దేవుడు ఏ వాక్యాన్ని మనకిచ్చమని ప్రోత్సహిస్తాడు. ఆ రీతిలో మనం ఎదురు చూస్తూ వాక్యాన్ని బట్టి దేవుని సందర్భం సాగి ఈ సమయంలో బాబు శరత్ని నేను ఆహ్వానిస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలండి. మరి ముఖ్యంగా మరి ఈ అవకాశం ఇచ్చిన సియోను సంఘానికి ప్రత్యేకమైన వందనాలు. మరి నా తరఫున కుటుంబం తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి కరోనా సమయంలో అందరూ దేవుని భద్రతను అడుగుతూ కాపుదలలో అందరూ క్షేమంగా ఉన్నారని వందనాలు చెల్లిస్తున్నాను. మరి మా మావయ్య గారు మరి వాక్యం చెప్తారా అని అడిగినప్పుడు ఏంటండి ఏమన్నా టాపిక్ ఏమన్నా ఉందంటే, లేదంటే మీరు ప్రిపేర్ అవ్వండి అన్నారు. అయితే తప్పితే అడిగాను. తప్పితే ఇలాగ అన్నారు, శుక్రవారం వాక్యం చెప్పమన్నారు. ఏంటి ఏమన్నా చెప్పాలంటే, శుక్రవారమా ప్రార్థన గురించి చెప్పండి. సరే అని చెప్పి ప్రార్థన గురించి సిద్ధపడ్డాను. ఒక 5 పాయింట్లు ఉన్నాయి. అంటే నా అనుదిన జీవితంలో ప్రతిరోజు
వాక్యం వినడం అనే అలవాటు ఉంది. సో వాక్యాన్ని విని నేను మా వైఫ్ తరఫు ఇద్దరం వాక్యం వింటాము. ఆ, అయితే విన్న వాక్యాన్ని నేను చెప్పట్లేదు. విన్న వాక్యాన్ని అంటే యేసు ప్రభు గురించిన ప్రత్యక్షతను తెలుసుకుంటూ దాన్ని నేను వ్యక్తిగతంగా ఫస్ట్ అనుభవించి దాని యొక్క ఫలాలు చూసి తర్వాత నా కుటుంబంలో దాన్ని మేము అవలంబించి ఫలాలు చూసిన దానిని నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. 5 పాయింట్స్ ఉన్నాయి. ఇలా ప్రార్థన విషయంలో ఏంటి ఆ 5 పాయింట్స్. ఆ 5 పాయింట్స్ ఏంటో చూద్దాం. మొట్టమొదటిగా ప్రార్థనకి ఎలా వస్తున్నామంటే చూద్దాం ఏంటి ఎలా వస్తున్నాము అనేది ఏంటిదన్న విషయాన్ని చూద్దాం. హెబ్రీలు 4వ అధ్యాయము 16వ వచనం. గనుక మనము కనుకరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనము ముద్దుకు చేరుదుము. ఇక్కడ అంటే అది కంక్లూజన్. 4వ అధ్యాయం 16వ వచనం అన్నది 4వ అధ్యాయంకు కంక్లూజన్. 4వ అధ్యాయం మొదటి నుండి చూస్తే విశ్రాంతి గురించి చెప్తూ వచ్చిన విషయం ఏంటంటే నూతన నిబంధనలో ఒక విశ్వాసిగా మనం భయపడాల్సిన విషయం ఏంటంటే విశ్రాంతి నుండి తొలగిపోకుండా ఉంటారు. సో దాని కంక్లూజన్ చేస్తూ గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. ఒకటి పొందునట్లు, ఇంకొకటి ధైర్యముతో. ఇప్పుడు ఈ ఫస్ట్ మాట కృప పొందునట్లు అన్న మాట ఏంటంటే రోమీలు 5వ అధ్యాయము 17వ వచనంలో కూడా సేమ్ వర్డ్. మరణము ఒకని అపరాధము మూలమున వచ్చినదే, ఆ యొక్కన ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారే మరి నిశ్చయముగా క్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. అక్కడ పొందువారు అన్న మాట, ఇక్కడ కృప పొందినట్లు అన్నది ఒకటే మాట, లంబానో. అంటే ట్రాన్స్లేట్ దాని ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటంటే యాక్టివ్లీ రిసీవ్, యాక్టివ్లీ లే హోల్డ్ ఆఫ్. అంటే దాన్ని నేను తెలుగులో కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తే చురుకుగా స్వీకరించడం లేదా చురుకుగా పట్టుకోవడం. అంటే యాక్టివ్గా లంబాన్ అంటే కృపను చురుకుగా అత్యధికంగా స్వీకరించడం. అందుకే కృప వెంబడి కృప, అత్యధికమైన కృపను స్వీకరించి లేదా కృపను చురుకుగా పట్టుకొని నెక్స్ట్ మాట తర్వాత వచ్చిన మాట ధైర్యంతో. పాత నిబంధనలో లేదా ధర్మశాస్త్రం కింద ఉన్న అయితే ధైర్యం ఎలా వస్తుంది, ధైర్యం అనేది ఎలాగ వస్తుందో తర్వాత నెక్స్ట్ చూద్దాము. అయితే ఏంటి ఈ ధైర్యం అని ఎందుకు ఈ మాట మాట్లాడాడంటే ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళకి ఎలాగ ఉండేదంటే రోమా 8:15వ వచనం చూస్తే ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఇక్కడ మరలా లియోతో నేను ఆడేటప్పుడు డాడీ అగైన్ మరలా అంటాడంటే ఒకసారి జరిగింది మళ్ళీ చేస్తే మరలా. ఇక్కడ ఏమంటున్నాడు, మరలా భయపడుటకు ఈ దాస్యపాత్మ గురించి చెప్తూ అక్కడ మనకి మరలా భయపడుటకు అని మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. ధర్మశాస్త్రం పొందిన వాళ్ళు ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే భయపడేవారు, అందరికీ యాక్సెస్ లేదు. కానీ ఇప్పుడు మనకి ఆ ధైర్యం ఎలాగొచ్చిందంటే యేసు ప్రభు చేసిన కార్యాన్ని బట్టి. అయితే ఫస్ట్ ఇంగ్లీష్లో ధైర్యం అని ఏమన్నా బోల్డ్లీ అండ్ కాన్ఫిడెంట్లీ. సో మనం ప్రార్థన చేస్తున్నామంటే మనకు ఒక ధైర్యం, మనకు దాస్యపాత్మ లేదు, మనం మరలా భయపడడానికి పెరుగుతున్న ఆత్మ మనకు లేదు, ఇప్పుడు మనకి ధైర్యం ఉంది. సో ఫస్ట్ పాయింట్
ఎలా వస్తున్నాం? ధైర్యంతో. దాస్యపనే ఆత్మ లేదు మనకి. ఇప్పుడు ఈ ధైర్యం ఎలా వచ్చింది? ఎవరికన్నా ధైర్యం ఉందంటే వెనకాల ఎవరో ఉన్నట్టు. వెనకాల ఎవరో ఉంటేనే. ఎవరికన్నా చూడండి, ఈ హిందీలో మేరా పీచే కౌన్ హై తెరే కో అని అంటుంటారు. అంటే ఎవరో ఒకరు ఉండబట్టి మనకి ధైర్యం. సో మనకి ఈ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? ఈ ధైర్యం ఎలా వస్తుంది, లేదా ధైర్యానికి కారణం ఏంటంటే రోమా 5:1 చూస్తే, కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము మూలమున ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించి నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విశ్వాసం మూలన మనం నీతిమంతులుగా చేయబడ్డాం. అంటే ఇప్పుడు నేను ప్రార్థనకు వచ్చేటప్పుడు నేను ముందు నించిన నా దేవుడు నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు. ఆయన కుమారుని చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన కుమారుని అర్పించిన బలియాగమును బట్టి నన్ను దేవుడు నీతిమంతుడిగా తీర్చాడు. దేవుడు నన్ను నీతిమంతుడిగా, విశ్వాసం ఆయనది. ఆయన యేసుప్రభు వారు విశ్వాసము ఉన్నారు కాబట్టి తండ్రితో కొత్త నిబంధన ఏర్పరచబడింది. ఆయన తండ్రికి మహిమ తెచ్చారు. సో ఇప్పుడు ఆయనని అంగీకరించిన వారు మనము, విశ్వాసం ఆయనది, నీతి ఆయనది. ఇప్పుడు నేను ప్రార్థన చేయడానికి వస్తున్నానంటే మనం మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నా ముందు నించున్న నా దేవుడు, లేదా నా ముందున్న నా దేవుడు నీతిమంతుడు. నన్ను నీతిమంతుడిగా నన్ను తీర్చాడు. సో ఇది కారణం. ఈ కారణం చేత నన్ను నీతిమంతుడిగా చేసి ఆయన నా పాపాలు జ్ఞాపకం చేసుకొని అన్నాడు. ఈ కారణం చేత ఫస్ట్ పాయింట్, నేను ధైర్యంగా, చురుకుగా, అత్యధికమైన కృపను స్వీకరించి లేదా కృపను పట్టుకొని నేను దేవుని దగ్గరికి వస్తున్నాను. ఇది సెకండ్ పాయింట్. సో ఎలా వస్తున్నాం అన్న దానికి కారణం ఏంటంటే, మనం విశ్వాసం మూలంగా విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. సో ఇప్పుడు నేను దేవుని దగ్గరికి వచ్చాను. నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను. ఇప్పుడు నేను ధైర్యంతో వచ్చాను. ఇప్పుడు ఇప్పుడు మనం వారం అంతట్లో ఒక మంచి ఫ్లోలో ఉన్నాం అనుకోండి. మనంతా బాగుంటుంది. ఎప్పుడైనా మనం పడిపోయినప్పుడు, తప్పు చేసినప్పుడు, ముఖ్యంగా అప్పుడు మన ఫ్లో వేరేగా ఉంటుంది. అప్పుడు ముఖ్యంగా మనకు కావాల్సింది, మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన మనస్సాక్షిని కల్మషం లేకుండా యేసుప్రభువు వారు చేశారు. హెబ్రీ 10:19 నుండి 22 వరకు చూస్తే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది యునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడానికి మనకు ధైర్యము కలిగి ఉన్నది. కనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. కనుకను మనస్సాక్షి కల్మషం తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయముల గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానముకు చేరుదుము. సో మూడవ పాయింట్ ఏంటంటే, మన మనస్సాక్షికి కల్మషం లేదు. కల్మషం తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారు అంటే, ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూస్తే 20వ వచనం చూస్తే, అనగా నూతనమైనదియు. ఒక దగ్గర ఏముందంటే, పాత ధర్మశాస్త్రం అనేది పాతది, దేవుడు దాంతో తప్పుపట్టాడు కాబట్టి నూతన నిబంధన ఏర్పరచుకున్నాడు. అంటే నూతనము. ధర్మశాస్త్రం అనేది పాతది, జీవము గలది. ఇప్పుడు మనకి దాస్యపడే ఆత్మ మనకి లేదు. ఇప్పుడు మన జీవంతో మనం ప్రవేశించగలం. ధర్మశాస్త్రంలో ఎవరు పడితే వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోలేరు. అతి పరిశుద్ధ స్థలానికి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు ఏ భేదం లేదు. ఎవరైనా ధైర్యంతో ఆయన చురుకుగా, ఆయన అత్యధికమైన కృపను పట్టుకొని మనం మనకి యాక్సెస్ ఇచ్చారు యేసు ప్రభు త్యాగం ద్వారా. ఆయన రక్తము, కల్మషం లేని రక్తము,
ఆయనలో ఏ పాపం లేదు, ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన ఏ పాపం లేదు. అటువంటి రక్తం ద్వారా మనల్ని ఆయన పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు. ధైర్యము, మరలా భయపడే ఆత్మ మనకి ఇవ్వలేదు. విశ్వాసం యొక్క, ఎవరి విశ్వాసం? యేసుప్రభు యొక్క. అంటే ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పాయింట్ ద్వారా ఏంటంటే మన మనస్సాక్షికి కల్మషం. మనస్సాక్షి అంటే ఏంటి? తప్పు రైట్ అని చెప్పేది మనస్సాక్షి, అంటే కాన్షియన్స్. ఇప్పుడు మనం యేసుప్రభు చేసిన త్యాగం ద్వారా మనం ఇప్పుడు తప్పు రైట్ ద్వారా కాదు మనం వెళ్ళాల్సింది. మనకి సమాధానం ఉందా, సమాధానం లేదా? అందుకే చూడండి, నేను ఎక్కువ గమనించిన ఈ సమాధానం ఉందా లేదా అన్నదాన్ని ఎక్కడ ఎక్కువ వాడతారంటే పెళ్ళిళ్ళ దగ్గర ఎక్కువ వాడతారు. అంటే మా ఇంట్లో పెళ్ళిళ్ళు చేయడానికి మాకు సమాధానం ఉందా లేదా, సమాధానం లేకపోతే వెళ్ళరు, స్టెప్ వేయరు. సమాధానం లేకపోతే ఉంటే స్టెప్ వేస్తారు. సో ప్రతి విషయంలో నేను చేస్తున్న తప్ప రైటా కాదు, నాకు సమాధానం ఉందా లేదా. అంటే ఇప్పుడు మన మనస్సాక్షికి కల్మషం లేకుండా చేశారు అంటే మనం వేసే అడుగులో సమాధానం ఉందా లేదా, మనం ప్రార్థన చేసేటప్పుడు మనకి సమాధానం ఉందా లేదా, మనం చూసుకోవాల్సిన స్టెప్ అది. మనల్ని మనం చూసుకోవడానికి కాదు, మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఏం లేదు. అందుకే పౌలు భక్తుడు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ వేశాడు. రోమా 7:18 చూస్తే, ఏ మంచియు నా శరీరంలో ఏ మంచియు లేదని నేను ఎరుగుదును. కంక్లూజన్ చేశాడు, నాలో ఏ మంచి లేదని చెప్పాడు. సో మనం పరీక్షించుకుంటే మనం పరీక్షించుకుంటే కనబడేది మన వీక్నెసెస్. అందుకే యేసు ప్రభు వైపు చూస్తూ, ఆయన వైపు చూస్తూ, ఆయన స్వరూపంలో మారాలంటే ఆయన ఫోకస్ యేసు ప్రభు వైపు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన మనస్సాక్షి కల్మషం లేదు. ఇప్పుడు నేను కాదు ఫోకస్, యేసు ప్రభు ఫోకస్. సో థర్డ్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్, ఎప్పుడైతే నేను ముందు నిల్చున్న నా దేవుడు నీతిమంతుడు, నన్ను నీతిమంతుడిగా తీర్చాడు. ఇప్పుడు నేను నీతిలో నిల్చున్నప్పుడు ఆ ధైర్యంతో నేను ప్రార్థనకు వచ్చినప్పుడు ఏ కల్మషం లేకుండా నన్ను చేసిన దేవుడు, నా మనస్సాక్షి కల్మషం లేకుండా చేసిన దేవుడికి నేను ధైర్యంతో ఆయన సన్నిధికి ప్రార్థనకి రాగలను. ఇప్పుడు ఇది థర్డ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఎలా వస్తున్నాం? ధైర్యంతో. సెకండ్ పాయింట్, ఆ ధైర్యానికి కారణం ఏంటంటే మనం నీతిమంతులుగా చేసే దేవుడు. నా ముందు నించున్న నా దేవుడు నీతిమంతుడు. సో ఆయనతో నాకు ఐ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ విత్ హిమ్. ఎందువల్లంటే యేసుప్రభు చేసిన కార్యం వల్ల. సో మన మనస్సాక్షి కల్మషం లేకుండా ఆయన కార్యం ద్వారా మనస్సాక్షి కల్మషం లేదు. ఇప్పుడు ఏమి అడగాలి? ప్రార్థనలు అంటే ఏం అడగాలి అంటే, దీన్ని నేను ఉదాహరణగా చెప్పాలి అంటే, నాకు ఒక లాస్ట్ మంత్లో అంటే దేవుణ్ణి ఒక విషయాన్ని అడిగాను. నేను ఒక విషయంలో ఆ ఏరియాలో నాకు నేర్పించండి, నేను నేర్చుకుంటాను అన్న అడిగినప్పుడు నాకు నేర్పిస్తున్న క్రమంలో ఒక ఆలోచన వచ్చింది. లియోతో నేను ఆడుతున్నప్పుడు, అంటే సాధారణంగా వద్దన్న పనులు చేస్తారు, మనం కేకలు వేస్తాం, అరుస్తాము. సో నాకు ఒక థాట్ వచ్చింది. ఎలాంటి థాట్ అంటే, లియోకి నా పట్ల ఎటువంటి అభిప్రాయం ఉంది? డాడీ ఎప్పుడు నన్ను తిడతారా? డాడీ ఎప్పుడు నన్ను కొడతారా? డాడీ పట్ల ఎటువంటి అభిప్రాయము ఉంది? లేదా నా పట్ల ఎటువంటి అభిప్రాయం లియోకి వస్తుంది? నేనంటే భయపడుతున్నాడా? నేనంటే డాడీ ఎప్పుడు తిడతాడా, కొడతాడా, డాడీ ఎప్పుడు శిక్షిస్తాడా అన్న అటువంటి అభిప్రాయం లియోకి వస్తుందా అన్న ఆలోచన వచ్చింది నాకు. తబితతో నేను చెప్పాను, తబిత ఈ ఆలోచన వచ్చింది. ఒక 2 రోజులు షేక్ చేసింది ఆ థాట్, ఆ ఆలోచన. లియోకి ఎప్పుడు కూడా డాడీ ఆల్వేస్ లవ్స్ లియో, డాడీ ఎప్పుడు లియోని ప్రేమిస్తాడు అన్న అభిప్రాయం వాడు వెళ్ళాలి. ఎప్పుడైతే అభిప్రాయం లియో వెళ్ళాడో, నన్ను ఏమన్నా ధైర్యంగా అడగలడు. అది తప్పు అవ్వనివ్వండి, రైట్ అవ్వనివ్వండి, ఎప్పుడైతే అభిప్రాయం ఉంటుందో నన్ను ఏమన్నా లియో అడగలడు. అటువంటి స్టేజ్లో నేను ఉండాలి ప్రభా అంటే నేను ఒక విషయాన్ని అడుగుతున్నాను. ఆ విషయాన్ని అడుగుతున్నప్పుడు, దేవుడు నాకు నేర్పిస్తున్నప్పుడు నేర్పిస్తున్న జర్నీలో జరిగిన విషయం ఇది. సో దేవుని పట్ల ఎటువంటి అభిప్రాయం మనకు ఉంటుందో ఆ అభిప్రాయాన్ని బట్టే మనం ఆయన్ని ఏం అడగాలా, ఇది అడగాలా వద్దా అన్న కంక్లూజన్కి వస్తాం. అంటే ఒక ఉదాహరణకి చెప్తాను అండి. తర్వాత అంటే నేను నా చిన్నప్పటి నుండి వింటున్న ఒక స్టేట్మెంట్ వింటున్నాను. ఇప్పుడు వింటున్నాను ఆ స్టేట్మెంట్.
దేవుడు అవసరాలే తీరుస్తాడు, అక్కర్లు తీర్చు. ఈ స్టేట్మెంట్ నేను వింటున్నాను, చిన్నప్పటి నుండి వింటున్నాను. అయితే దీనిని నేను ఎలా తీసుకున్నానంటే, దీనిని ఎలాగా అంటే ఏంటి, దేవుడు అవసరాలు తీర్చినట్టు అక్కర్లు తీర్చకపోవడం ఏంటి, దేవుడిని ఎందుకు ఒక పరిమితిలో పెడుతున్నారు అంటే, ఒక వ్యక్తికి ఒక పరిమితి ఉంది, ఒక విశ్వాసం లేదా ఒక పరిమితి ఉంది, ఒక బౌండరీ ఉంది, సరిహద్దు ఉంది. ఆ బౌండరీలో దేవుడిని పెడుతున్నారు. దేవుడు ఈ సరిహద్దు దాటి వెళ్ళడు. ఓకే, ఇది ఆ వ్యక్తి అనుభవం అనుకోండి. ఈ సరిహద్దులో దేవుడిని పెట్టి దేవుడు ఇంత ఈ సరిహద్దు దాటి వెళ్ళడు. సో తోటి విశ్వాసులు కూడా ఈ సరిహద్దులోనే దేవుడు ఉంటాడు అంటే ఇక్కడ ఏమవుతుందంటే, అనుభవం ఎప్పుడు కూడా ప్రత్యక్షత కాదు, ప్రత్యక్షత నుండి అనుభవం అవుతుంది. అనుభవం ఎప్పుడు కూడా ప్రత్యక్షత అవ్వదు. ప్రత్యక్షత, రెవల్యూషన్ అనేది ఎక్స్పీరియన్స్ కింద అవ్వాలి. సో మరి ఏంటంటే దీనికి జవాబు ఏం అడగాలి అంటే, కీర్తన 20వ అధ్యాయము, ఇక్కడ మీ మన సంఘంలోనే ఈ ఈ ఈ బోర్డు ఉందండి. కీర్తన 20వ అధ్యాయము 4-5 వచనము, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా, నీ రక్షణ బట్టి మేము జయోత్సవం చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. ఈ స్టేట్మెంట్, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక అన్న ఈ స్టేట్మెంట్ మా మామయ్య గారి ఇంట్లో ఒక వాక్య బోర్డు ఉంది. నేను వచ్చిన తర్వాత ఆ స్టేట్మెంట్ చూసి నన్ను అంటే ఒక రకంగా షేక్ చేసింది. ఏంటి, నీ ప్రార్థనలన్నీ సఫలపరచును గాక. నాకు ఒక పిక్చర్ వచ్చింది. ఏంటి ఆ పిక్చర్ అంటే, బ్లాంక్ చెక్ బుక్ వచ్చింది. దేవుడు నాకు ఏమి ఇచ్చాడంటే బ్లాంక్ చెక్ బుక్. అంటే బ్లాంక్ చెక్ బుక్ ఇచ్చారు కదా అని ఈ చెక్ బుక్ మీద ఏది పడితే రాసేసుకోమన్నా అంటే ఏది అడగాలి? శరీరం ఒకటి చెప్తుంది, ఆత్మ ఒకటి చెప్తుంది. ఏది అడగాలి ఆయన్ని? దాని జవాబు హెబ్రీ 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదే, రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించినది. ప్రాణాత్మలు అన్నాడు కానీ యాక్చువల్గా అది సోల్ అండ్ స్పిరిట్. సోల్ అండ్ స్పిరిట్ అంటే సోల్ని, స్పిరిట్ని మనం ప్రాణము, శరీరము, ఆత్మ, ప్రాణం, స్పిరిట్, సోల్, బాడీ. స్పిరిట్ని, సోల్ని అంటే ప్రాణాన్ని, ఆత్మని ఏది డివైడ్ చేయలేదు, ఓన్లీ దేవుని వాక్యం మాత్రమే డివైడ్ చేయలేదు. అంటే సోల్ అంటే మన ఇమోషన్స్, మన మైండ్, మన విల్, మన భావోద్రేకాలు, మన మనస్సు, మన విల్, అవి వాటి నుండి సోల్ నుండి వచ్చేవన్నీ అవన్నీ. సో ఎగ్జాంపుల్, ఉదాహరణ చెప్తాను. మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళామంటాను. మన ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ ఉంది, సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది. షాపింగ్ మాల్కి వెళ్ళాము, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ చూసాం. మనకున్న సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ 5,000, అక్కడున్న డబుల్ డోర్ ఫ్రిడ్జ్ 50,000. ఇట్స్ 40,000. మన దగ్గర డబ్బులు ఉన్నాయి. శరీరం ఏం చెప్తుందంటే, ఇమోషన్ లేదా భావోద్రేకాలు ఏం చెప్తుంది? తీసుకో. సోల్ ఏం చెప్తుందంటే తీసుకో, కొనుక్కో అంటారు. కానీ ఆత్మ ఆగు అని చెప్పి. ఈ వ్యత్యాసం ఎలాగా? ఏం అడగాలి? ఈ వ్యత్యాసం ఎలాగ వస్తుందంటే, దేవుని వాక్యం మాత్రమే దాన్ని డివైడ్ చేయగలదు. అంటే ప్రతిరోజు మనం వాక్యం వింటున్నప్పుడు ఏమవుతుందంటే, మన దేవుని నుండి మనకు ఆ వ్యత్యాసాన్ని, ఆ స్టెప్ వేయాలా వద్దా అన్న ఆ స్టెప్ని, ఇది ఆత్మ చెప్తుందా, శరీరం చెప్తుందా, లేదా ప్రాణం చెప్తుందా, సోల్ చెప్తుందా అన్న డిఫరెన్స్ని మనం ప్రతిరోజు వాక్యం వినడం ద్వారా అది మనకి వస్తుంది. సో ఏం అడగాలంటే బ్లాంక్ చెక్ బుక్, కానీ ఏం అడగాలి అంటే వాక్యం వినడం ద్వారా ఏది శరీరం, ఏది ఆత్మ అన్నదాన్ని డివైడ్ చేయగలం. సో ఇది నా 4th స్టెప్. సో మొట్టమొదటిగా మనకి నా ముందు నించున్న దేవుడు నీతిమంతుడు, నన్ను నీతిమంతుడిగా తీర్చాడు. నేను ఇప్పుడు నీతిన స్థానంలో ఉన్నాను, నా పాపాలన్నీ క్షమింపబడ్డాయి అన్న బేస్లో ఎప్పుడైతే మనం ఉన్నామో, ధైర్యంగా మనకు
భయపడే ఆత్మ మనకు దత్తపుత్ర ఆత్మ, స్పిరిట్ ఆఫ్ సన్షిప్. దాంతో మనం దేవుడిని ఎప్పుడన్నా సరే ఎప్పుడన్నా వెళ్ళచ్చు. పోస్టర్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. అంటే ప్రార్థన అనేది ఇలాగే చేయాలనేది కాదు. నువ్వు నడుస్తున్నప్పుడు, బైక్ మీద వెళ్తున్నప్పుడు, వర్క్ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా నువ్వు దేవుడితో మాట్లాడచ్చు. ఆ ధైర్యము, ఆ బోల్డ్నెస్ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే నన్ను నీతిమంతుడిగా చేశాడు దేవుడు, అది బేస్ మీద ఆధారపడినప్పుడు ధైర్యంతో రాగలము. మనకు భయపడాల్సిన అవసరమే లేదు. మన మనస్సాక్షి కల్మషం లేకుండా ఉంది ఆయన యేసుప్రభు చేసిన కార్యాన్ని బట్టి. సో ఏం అడగాలన్నది కూడా మనకు వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఒక డౌట్ ఉండేది, దేవుడు నా ప్రార్థనలన్నీ వింటాడా? లేట్ అవుతుంది అనుకోండి, నిజంగా దేవుడు నా ప్రార్థన విన్నాడా అన్న డౌట్ వస్తుంది. డిలే అవుతుంది అనుకోండి, నిజంగా దేవుడు నా ప్రార్థన విన్నాడా? ఇప్పటికీ మనకు డౌట్లు వస్తాయి. నిజంగా దేవుడు నా ప్రార్థన వింటున్నాడా? ఎందుకు లేట్ అవుతుందా? ప్రార్థన పైకి వెళ్ళిందా? మా మమ్మీ క్యాన్సర్తో చనిపోయారు. సో ఆవిడ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు మా రిలేటివ్ ఒక ఆయన వచ్చారు. మమ్మీని చూడడానికి వచ్చినప్పుడు మమ్మీ ఆయన్ని ప్రార్థన చేయమని అడిగింది. ఆయన ఒక స్టేట్మెంట్ వేసింది, ఇప్పటికీ మర్చిపోలేదు. వద్దు గ్లోరీ, నా ప్రార్థన ఈ అటక దాటి వెళ్దాం అన్నాడు. అంటే ఆయన అంటే సర్కాస్టిక్గా అన్నారు, నిజంగా నాకు తెలియదు. కానీ అంటే మనలో డౌట్లు ఉంటాయి, నిజంగా నా ప్రార్థన పైకి వెళ్తుందా లేదా. ఈరోజు మన ప్రార్థనలు పైకి వెళ్తున్నాయా లేదన్న సందేహానికి జవాబు ఏంటంటే లేవీకాండము 3వ అధ్యాయం 16వ వచనము. అంటే దేవుడు బలి అర్పణ పెడుతూ పాప పరిహార బలి అయిపోయిన తర్వాత సమాధాన బలి దేవుడు ఒక పెట్టాడు. దేవుని సమాధానం పొందడం. నేను టైం లేదు, సో నేను చెప్పేస్తాను. జస్ట్ సమాధాన బలి ఏంటంటే ఒక గొర్రె కానీ, ఆవు కానీ, మేక కానీ అర్పించాలి. అర్పించినప్పుడు ఏంటంటే గొర్రె అంతటిని అర్పించడానికి వీల్లేదు. అందులో శ్రేష్టమైన పాటను మాత్రమే దేవునికి అర్పించాలి. అంటే అక్కడ యాక్చువల్గా ఆ పార్ట్ ఏంటంటే ఆ పార్ట్లో ఎక్కువ మాంసం లేదా మాంసం ఎక్కువ వెయిట్ చేసే పార్ట్ అది. సో ఆ పార్ట్ని దేవుడికి ఇచ్చేయాలి. మిగతా పార్ట్ అంతా అంటే మిగతాదంతా పడేసి ఆ ఉత్తమమైన ఆ బెస్ట్ పార్ట్ మాత్రమే దేవునికి అర్పించాలి. అయితే అది అర్పించిన తర్వాత ఎలా ఉంటుందంటే 16వ వచనము, అది సువాసన గల హోమరూపమైన ఆహారం. అంటే ఈరోజు మనకి దేవుడు పరలోకం యొక్క బెస్ట్ యేసుప్రభు ఆయన మనకి ఇచ్చాడు. ఆయన మనకిచ్చి లోకం ఎంతో ప్రేమించి ఆయన పంపించి ఈ అన్ని బలులకి 5 రకాల బలులు ఉన్నాయి. 5 రకాల 5 లేక గుర్తులేదు, 5 రకాల బలులు అన్నిటికీ ఒకటే బలి అయిన ఆయన బలి అయ్యి శిలువలో ఆయన ప్రాణాన్ని అర్పించి మన సమస్తానికి కావాల్సిన పాపమోచనాన్ని అర్పించి ఈరోజు ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళారు. సో ఈరోజు మనం చేసే ప్రార్థనలు, మన ప్రార్థనలో తప్పులు ఉంటాయి, అంటే అన్నెసరీ మాటలు ఉంటాయి. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ అవసరం లేని వ్యర్థమైన మాటలన్నీ దేవుడు పక్కన పెట్టేసి ఏదైతే నీ నా ఆశ ఏదైతే అవుతుందో అది సువాసన గల హోమరూపమై దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. సో ఇది 5th స్టెప్. దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడా? దేవుడు నిజంగా మన ప్రార్థనలు వెళ్తున్నాయంటే డిలే ఉంటుంది. కొందరి ప్రార్థనకు వెంటనే జవాబు రావచ్చు, కొందరు ప్రార్థన డిలే అవ్వచ్చు. అలాగనే మన ప్రార్థన దేవుడు అంగీకరించలేదంటారు. మన ప్రార్థన సువాసన గల హోమం రూపమై దేవుడు ఆయన సన్నిధికి వెళ్తుంది. సో 5 పాయింట్స్. నేను ప్రార్థనకు వచ్చే ముందు వెంటనే ప్రార్థన రెడీ స్టార్ట్ అయిపోతుంది. ఒక 5 సెకండ్స్ ఆయన సన్నిధి నాతో ఉంది, నేను ఆయనలో ఉన్నాను, ఆయన నాతో ఉన్నాడు, ఆయన సన్నిధి నాతో ఉంది, నా ముందు నించున్న నా దేవుడు లేదా ఆయన ముందు నించున్న నా దేవుడు నీతిమంతుడిగా చేశాడు, నా పాపాలు ఏమి జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. ఎప్పుడైతే ఆ బేస్లో ఉన్నామో మనకి ధైర్యం, పిరికితనమైన ఆత్మ మనకి లేదు, దాస్యత్వమైన ఆత్మ మనకి ఇవ్వలేదు, మరలా భయపడడానికి మనకు ఆత్మ లేదు. అత్యధికమైన కృపను పొంది మన మనస్సాక్షి కల్మషం లేకుండా చేయబడింది. ఏది అడగాలో వాక్యం ద్వారా
ఆయన వాక్యం మాత్రమే డివైడ్ చేయగలరు. ఈ విధంగా చేసిన ఈ 5 పాయింట్స్ ద్వారా చేస్తే ఏ ప్రార్థనకి జవాబు రాకుండా ఉండదు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించాడు. సెమిలో పాట పాడదాం. 571 పాట 484. మొదటి చరణం చివరి చరణం. 571 484 అలాగే మొదటి చరణం చివరి చరణం. వెళ్ళెదము మరి ధైర్యముతో ధనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో ధనము చేరను. అనగని వరము కృపను పొంద తాని సహాయకుడు. కనకని వరము కృపను పొంద తాని సహాయకుడు. మరి ధైర్యముతో ధనము చేరను. మరి ధైర్యముతో ధనము చేరను. మన ప్రార్థన ప్రభువాలకించి అత్యధికముగా మనసిచ్చును. మన ప్రార్థన ప్రభువాలకించి అత్యధికముగా మనసిచ్చును. దేవుని మనసు ఆదించినా శివరించునుగా. దేవుని మనసు ఆదించినా శివరించునుగా. వెళ్ళెదము మరి ధైర్యముతో ధనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో ధనము చేరను. రాజీవరాలతో ఇల్లు కట్టి నీ అధికారము నిలచునట్టు. రాజీవరాలతో ఇల్లు కట్టి నీ అధికారము నిలచునట్టు. దేవాని హృదయము కారుణ్యము బాబా నీవేను. దేవాని హృదయము కారుణ్యము బాబా నీవేను. వెళ్ళెదము ధైర్యముతో ధనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో ధనము చేరను. కనకని వరము కృపను పొంద తాని సహాయకుడు. కనకని వరము కృపను పొంద తాని సహాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో ధనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో ధనము చేరను. ప్రియమైన వాళ్ళారా, ప్రార్థనలోకి వెళ్ళక ముందు వాక్యం ద్వారా మనం
ఆలోచించబడ్డాను. నిజంగా చాలా నాకైతే ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధమైన విధానంలో నేను కూడా ఆ, ఈ మధ్యకాలంలో దాని గురించి ధ్యానం చేస్తూ ఉంటాను చాలా రోజుగా. నాకు అది చాలా ఆనందం. కారణం ఏంటి అంటే ప్రార్థనలో 5 విషయాలు తెలియచెప్పారు బాబు. మొదటిది ఎలా వస్తున్నాం, అది చాలా ఆలోచన చేయవలసినటువంటి. మన ముందున్నటువంటి ఆయన ఎవరు అనేటువంటిది ఎరగకపోతే మన ప్రార్థన కూడా అస్తవ్యంగానే ఉంది. నా ముందు నుంచున్న ఆయన నీతిమంతుడు, నన్ను నీతిమంతుడిగా చేశాడు. అందుకే ఎబ్రీ పత్రిక 4లో చదివినటువంటి మాట, కృప పొందినట్టు ధైర్యం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? ఆయన దగ్గరికి, ఆయన సింహాసనం దగ్గర చేరట. పాత నిబంధనలో అది లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళకి గబగబా వెళ్ళిపోవటానికి ఎప్పుడు పడితే ఇప్పుడు వెళ్ళడానికి లేదు. ఇక్కడ మనం చదివినటువంటి మాటలు కృప ఏమని చెప్పబడిందంటే అత్యధికమైనటువంటి ఆ మాట చురుకుగా, యాక్టివ్. ఎంత కృపించాడు ప్రభు, మనం నీతిమంతులుగా చేశాడు. ఇప్పుడు ఆయన సన్నిధికి మనం ఎలా వస్తాం? ధైర్యం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం అండి? ఆయన ముందు నేను అడగటాను, ఏమైనా అడగటాను, నాకు ధైర్యం. మరి పాత నిబంధనలో అది లేదు, ఇష్టం వచ్చినట్టే. అందుకే మరలా భయపడుతూ ఉండటాన్ని దేవుడు మనల్ని అందులో నుంచి విడిపించాడు, నీతిమంతులుగా చేశాడు. మన కుమారుని యొక్క ఆత్మ ఎంత స్వేచ్ఛగా దేవుని సందర్భం మనం అడగొచ్చాం. రెండోది కల్మషం తోచకుండా మనస్సాక్షి. ఆ కల్మషం అనేటువంటిది తోచకుండా ఆయన సన్నిధిలో సాగిలు పడి అడగటం అనేటువంటి దాంట్లో అసలు ప్రభు యొక్క బిడలంగా దేవుని సన్నిధికి వస్తున్నాం. నా మనస్సాక్షి నా విషయంలో ఎట్లాంటి విధానాన్ని ఆలోచన నేను ఎలా ఉన్నాను. మూడవది దేవుని పట్ల నాకు అభిప్రాయం ఏంటి. మంచి ఉదాహరణ చెప్పారు కదా, ఆ కొడుకు నన్ను ఏమనుకుంటున్నాడు, దేవుని పట్ల నీకున్నటువంటి అభిప్రాయం. దాని మీద కూడా అది ఎలా ఉంటుందంటే ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా అడగచ్చు అన్నప్పుడు ఒక మాట దైవజనం చెప్తున్నట్టు, నీ ప్రతి అవసరత, నీ ప్రతి అక్కరత తీర్చబడుతుంది. కానీ కోరికలు, డిజైర్ అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటే శరీరం. అది ఎలా తెలుస్తుంది అనేటువంటి చక్కటి ఉపమానం, అంటే చక్కటి వాక్యాన్ని చెప్పారు. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తామంటే అది విభజించేది. సోల్ అంటే ప్రాణాన్ని, ఆత్మను విభజించడం. ప్రాణం ఎక్కువ కోరుతూ ఉంటుంది లోకం మీద ఆధారపడి ఏది పడితే. చిన్నప్పుడు నేను మా తమ్ముడు ఈ కాకినాడ వచ్చినప్పుడు మా ఊరి నుంచి మా మామగారు బయటికి తీసుకెళ్తున్నప్పుడు చేయి పట్టుకుని మేము అనేవాళ్ళం అండి, ఈ బిల్డింగ్ నాదంటే లేదు, ఆ పెద్ద బిల్డింగ్ నాది, ఈ కారు నాది, వెళ్తున్నాయి అన్నీ. కోరికలు చాలా ఉంటాయి, అన్ని తీర్చాడు దేవుడు. ఇవాళ ఉన్న దాంట్లో పరిమితం. నా అక్కర అంతే, నాకు కలిగినటువంటి విధానం అది. ఎప్పుడు వస్తుంది అది? దేవుని యొక్క వాక్యం నన్ను ఏం చేస్తుందంటే చక్కటి విధానం చెప్పారు. డబుల్ డోర్ ఫ్రిడ్జ్, సోల్ అంటుంది కొనుక్కుంటే బాగుంటుంది, ఆత్మ అంటుంది వద్దు. ఇంత ఎదిగినటువంటి వాళ్ళగా మనం ఉన్నప్పుడు ప్రార్థన యొక్క విశిష్టత మనం ఎదిగిన వాళ్ళు. దాని తర్వాత 2 పాయింట్లు చెప్పారు. కాబట్టి ఈ విషయంలో మనం అభ్యాసం చేయాలి. అభ్యాసం చేసినప్పుడే అందులో మాధుర్యాన్ని అనుకుంటాం. ఇవాళ ఎందుకు మన ప్రాంతంలో దేవుని సన్నిధి చేరలేకపోతున్నాయంటే ఆ ముందున్న ఆయన ఎవరో తెలియదు, అసలు నీకు ధైర్యం ఉందో లేదో తెలియదు, నీ మనస్సాక్షి ఎలా ఉందో తెలియదు, అసలు దేవుని పట్ల నీకున్న అభిప్రాయం ఏంటో తెలియదు, అది ఏమనుకుంటున్నావు. దేవుని కూడా ఉంటుంది నా గురించి ఏమనుకుంటున్నాడు డానియల్. కాబట్టి అది దేవుడు కూడా ఆ మనసు ఉంటుంది. మనం కూడా దేవుని పట్ల ఎట్లాంటి ఆలోచన కలిగి కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆలోచించడం మంచి స్థలం బాగా తెలియజెప్పారు. ఒక విశ్వాస యొక్క ప్రార్థన జీవితం మనం కట్టబడుతుంది. చాలాసార్లు మనం ప్రార్థన ఇవాళ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఒకసారి వేటవరం అయితే ఆ ఒక శస్త్రుడు ఏమనుందంటే ప్రార్థన అనేటువంటిది మన కింద సంతకం పెట్టి ఇచ్చినటువంటి తెల్లకాయితం ఉంటుంది దేవునికి. దానికి అంగీకరించగలమా మనం? దాన్ని ఆలోచన చేయగలము. కుమారుడు దేవుడు ఎప్పుడు కూడా మన పట్ల మంచిగా ఆలోచన, ఎందుకంటే ఆయన కుమారుడే మనకు అనిపించింది. కాబట్టి అట్టి విధానం ఆలోచన చేస్తే ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రార్థన ఆలోచించాలి. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో నేను ప్రార్థన చేసిన తర్వాత, ముగించిన తర్వాత మీరున్న చోట నుండి మరి ప్రభు మీకు ఎట్లాంటి భారం ఇస్తున్నారు, ఆ భార విధానంలో
దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని బిడ్డల కొరకు, దేవుని కుటుంబం కొరకు, దేవుని మందిరం కొరకు, బయట ఉన్నటువంటి పరిచర్య కొరకు, మరి ఈ యొక్క వైరస్ విధానంలో ఇబ్బంది పడుతున్నటువంటి దేశాల కొరకు, ప్రజల కొరకు, మరి విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉన్నటువంటి దాని గురించి, అన్నిటి గురించి ప్రభు మీకు భారం ఇస్తారు. మరి భారంతో దేవుని సన్నిధిలో కొద్ది సమయం కుటుంబాలతో కలిసి ప్రార్థన చేయండి. ఒకవేళ కూర్చుని కూడా ఎవరైనా రండి ప్రార్థన చేద్దాం, కూర్చోబెట్టండి. ఇది మంచి అనుభవం తెలుసండి. ఏది చెప్పినా దేవుడు మేలు కొరకే ఆలోచన చేస్తారు. ఇవాళ కుటుంబంగా కలిసి ప్రార్థన చేద్దామంటే ఎవరిని చేస్తారు? ఫ్యామిలీ ప్రేయర్ ఉందంటే భర్త ప్రార్థన చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఒకరు భర్త లేకపోతే భార్య చేస్తుంది, కుటుంబం అయిపోతుంది. కానీ ఇవాళ వారంలో ఒకరోజు కుటుంబం అంతా కలిసి అన్ని విషయాలు ప్రార్థన చేస్తారు. చిన్నపిల్లలు కూడా ఆ కుటుంబంలో ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తున్నటువంటి అనుభవాలు మన కుటుంబాల్లో ఒక ఆలోచన చేద్దాం. కాబట్టి మీకు ప్రభు భారం ఇచ్చిన కొద్ది కొద్ది సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన. అంటే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా ఈ రాత్రి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. ధర్మశాస్త్రం కింద ఇశ్రాయేలు రావటానికి వీల్లేదు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి వీలులేదు. అటువంటి స్థితి కలిగినటువంటి ధర్మం మాకైతే దేవుడే లేదు. అలాంటి స్థితి కలిగిన పరిస్థితులు ఉన్న మాకు మీ కుమారుని అప్పగించి ఆయన ద్వారా మమ్మల్ని నీతిమంతుడిగా చేసి నీతిమంతుడిని మీతో మేము సంబంధం కలిగిన వారికి అయా ధైర్యం చురుకైనటువంటి గొప్పదైనటువంటి కృప మేము పొందిన వాళ్ళం. అట్టి కృపను అనుభవిస్తూ అట్టి కృప చేత పట్టుకొని ధైర్యంతో మీ కృపాసమాసానికి సాగిపోతాం. మాకు ధైర్యం ఎలా వచ్చింది? మీరు నీతిమంతుడు, మమ్మల్ని కూడా నీతిమంతుడుగా మీ కుమారుడు చేసి కాబట్టి ధైర్యంగా మీ సన్నిధికి రావాలి. పాత నిబంధన గ్రంథంలో అట్టి ధైర్యం లేదు వాళ్ళు. యాజకుడు కూడా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు వాళ్ళ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటానికి ఇవాళ అది ఎంత ధన్యత కలిగిన వాళ్ళగా మేము విచలన సంఘం ఉంది. అంటే ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరు మాకు ఒక ధైర్యం ఉంది. మేము దాస్యపు ఆత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందిన వాళ్ళంగా ఉన్నాం. కాబట్టి ఆ దత్తపుత్రాత్మ మేము పొందిన విధానంలో మేము మెచ్యూరిటీ కలిగినటువంటి కుమారులుగా మీ కుటుంబంలో మేము ఉన్నాం. అందుని బట్టి ఇంత ధైర్యంతో మీ సన్నిధికి రావటానికి మాకు ఇచ్చిన ఈ కృపను మేము ఏం చెల్లించాం తండ్రి. మనస్సాక్షికి కల్మషం తోచుకోండి తండ్రి. మేము భూమి మీద నడుస్తాం అయా, భయంకరమైనటువంటి దినాల్లో మేము జీవిస్తాం. పాపం మా మీద తండ్రి అధికారం చేసేటువంటి విధానం అయితే ప్రభావ మీరు మమ్మల్ని భద్రపరుస్తూ కాపాడు. మా మనస్సాక్షిని నిర్మలమైనదిగా ఉండటానికి తండ్రి అభ్యాసం చేసుకుంటూ సాగు మీ సన్నిధి ధైర్యంగా రావటం మాకు అనుగ్రహిస్తున్న ఈ కృపల కొరకే ఉంది ప్రభావం. మేము జారినటువంటి విధానం, పడిపోయినటువంటి విధానం, త్రోసివేయట్లేదు అని మమ్మల్ని హక్కును చేర్చుకుంటూ మమ్మల్ని ఏ ఉద్దేశంతో అయితే కొనుక్కున్నాం, ఏ ఉద్దేశంతో మమ్మల్ని నీతిమంతులుగా తీర్చారు అది మా నుండి తొలగించుకుంది. మమ్మల్ని తండ్రి ప్రోత్సహిస్తున్న మీ ప్రేమకి ఏం చెల్లించి అందుకే రాగలిగాం. అందుకే తండ్రిని మొరపెట్టుకోగలుగుతాం. అంతేకాకుండా మీరు ఏమై ఉన్నారు అనేటువంటి మీ గురించి బాబు మరి తన కుమారుని గురించి చెప్పినప్పుడు నా కొడుకు నా గురించి ఈ అభిప్రాయం కలిగి ఉన్నట్టు. కానీ ఒకవేళ ఆ బిడ్డ తన తండ్రిని ఒక క్రూరుడుగా అభిప్రాయం కలిగి ఉంటే అలాగే ఉంటుంది. ఒకవేళ ఆ బిడ్డ తండ్రి విషయంలో ఏది అడిగినా కొట్టేస్తాడు, అందు గురించి ఏమీ అడగదు. ఆ బిడ్డ తండ్రిని నన్ను ప్రేమిస్తున్నాడు, మా తండ్రి ప్రేమ కలిగింది, నేను ఏది అడిగినా ఇస్తాడు. ఒకవేళ అది నాకు సరిపోదు అంటే నా మేలు కొరకే ఆలోచన చేస్తాడు. ఒకవేళ నేను అడిగింది ఒకవేళ అది నా పట్ల ఏదైనా అపాయం సంభవించేదిగా ఉంటే దాన్ని బుజ్జగించి నాకు చెప్పి నాకు ఆ మెచ్యూరిటీకి వచ్చినప్పుడు అది ఒకవేళ నేను పొందటానికి ప్రయాసపడి నాకు ఇచ్చేవాడు. ఇట్టి అభిప్రాయం ఒక తండ్రి పట్ల కొడుకు కలిగి ఉంటే ఆ తండ్రి అంత ఆనందిస్తాడు. ఇవాళ మేము మీ సన్నిధికి వస్తాం, మీ పట్ల మాకు అభిప్రాయం ఆయన కొట్టేస్తాడు, శిక్షిస్తాడు. ఎంత భయంకరమైనటువంటి తప్పుడు విధానంలో ఉంది. నాకేం జరిగినా నేను ఏదైనా తప్పు చేశానా, పాపం చేశానా, దేవుడే నన్ను కొట్టాడా ఏంటి అని ఆలోచనతో వెనక్కి ఆలోచన చేసేవాడు తండ్రి. అందుకే నా ఆత్మీయ జీవితం, ప్రార్థన జీవితం మరి ఫ్రూట్ఫుల్ ఫలభరితంగా లేకపోవడం గల కారణం మీ పట్ల నాకున్నటువంటి ధోరణి, అభిప్రాయం వేరుగానే ఉంటుంది. అంతేకాదు ప్రభు
నాకున్నటువంటి శరీరపేక విధానములను కోరికల గురించి కాదు. నా ఆలోచన అది మీతో నాకు మేలుకరంగా ఉండటానికి మీ వాక్యం దగ్గరికి వచ్చినది. అది నన్ను విభజించేటువంటి విధానం చాలా అద్భుతకరంగా. ఎందుకంటే ఒక్కొక్కసారి నా ప్రాణం నా ఆత్మను స్వాధీనపరుచుకుని నా శరీరపు యొక్క కోరికను నెరవేర్చుకోవటానికి, అది నెరవేర్చబడాలి అంటే నన్ను నీతిమంతులుగా చేశారు. నా మనస్సాక్షిని నిర్మషమైనటువంటి విధానంలో చేశారు. మీ పట్ల నాకు ఉన్నటువంటి అభిప్రాయం దేవుడిది అన్నటువంటిది మార్చేస్తుంది ఆ కోరిక. అందుని బట్టి వాక్యంతో నేను సంబంధం కలిగినప్పుడు, అది విభజించినప్పుడు, ఏది ఆత్మానుసారమైనది ఏది శరీరానుసారమైనది అనేటువంటి అనుభవం నాకు తెలుస్తుంది. ఎంత మంచి అనుభవం వాక్యాన్ని అందుకే ఇచ్చారు. ఈ సమయంలో ఈ సందర్భంలో బాగా మాట్లాడుతూ అట్టి వాక్యం నేను ధ్యానిస్తూ ఉంది. అట్టి వాక్యాన్ని నేను అంగీకరిస్తూ ఉంది. రెండింటికి తేడా నేను ఎదగలిగిన వాళ్ళు. అది అట్లా ఉండాలి నా ప్రార్థన, అదై ఉండాలి నా ప్రార్థన. అంతే తప్ప ఏదో కిరాణా కొట్టుకు ఏదో నాకు ప్రతి అవసరత తీర్చాలంటే అది ఎదిగినటువంటి విధానంలో కాదు. మీకు తెలుసు నాకేం కావాలో అవన్నీ తెలుసు. కాబట్టి నేను మీ చిత్తానికి లోబడి అంగీకరిస్తాను సాగిపోతాను. నన్ను చిన్న సీఎం సంఘాన్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ వాక్యాన్ని అందించిన బాధను కూడా దీవించి నాకు ఈ రీతిలో మరి కొంతమంది ఎవరు బిడ్డలను ఈ పరిచర్యలో సహకారాలు అందించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకే ఆ చిన్న కుటుంబాలను మీరు దీవించమని రాబోయే కాలంలో ఆ గొప్ప పరిచర్యలు దాన్ని మా సీఎంలో కూడా వాడబడ్డారు. బిడ్డలను దీవించి అలాగే వరుణ్, అలాగే పురుషోత్తం, అలాగే శరత్, ఇంకా బిడ్డలు ఉన్నారు. బిడ్డలందరూ కూడా అలాగే రంజిత్, వీళ్ళందరూ కూడా తండ్రి వెనక తండ్రి సిద్ధపాటు కలిగిన వారుగా ఉండటానికి బిడ్డలు మీరు సిద్ధపడి, ఇంకా మా సంఘంలో ఉన్న ఏమైనా బిడ్డలు ముందుకు వచ్చి వారు కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యంలో ఉన్న సత్యాన్ని ఎరిగిన వారు ఆ రీతిగా సాగటానికి చిన్న సంఘాన్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తాను. ప్రభా సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్న రాంబాబు గారు దివ్య కొరకు, చిన్న బిడ్డ కొరకు విరాళం కట్టుకుంటూ ఉన్నారు. ఇంట్లో సమాధానమైనటువంటి సఖ్యతతో సాగిపోవటానికి ఆ చిన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తాం. అదేవిధంగా పెద్ద బుజ్జి గారు వేటపాలు, వెంకటరావు గారి కొరకు, మౌనిక తండ్రి బాబు కొరకు, సుధీర్ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తాం. అదేవిధంగా తన ఉద్యోగం దానిలో కృపణ చిన్న బుజ్జ నారాయణరావు గారు, వాళ్ళ తండ్రి గారు సురేఖ, ఝాన్సీ కొరకు ప్రార్థిస్తాం. ఎవరి బిడ్డల ప్రభావ భద్రపరచు. అమలమ్మ గారు అదే రీతిగా తండ్రి దేవి ఇద్దరు బిడ్డలు శ్రీనివాసరావు గారి కొరకు ప్రార్థన చేస్తాం, జ్ఞాపకం చేస్తాం. ఈ సమయంలో ప్రభావ ప్రార్థన చేస్తాం. అమ్మ కొరకు బలహీనంగా ఉంది, కనికరించాం. అదే రీతిగా తండ్రి చెల్లి కోవిడ్ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ పనిచేస్తాం, భద్రపరచండి. ప్రవీణ్, సుజాత్, ప్రశాంత్ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తాం. తండ్రి స్టీవెన్ అన్న కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభావ నివాసులు క్రిస్దాస్ గారు, కవితమ్మ గారి కొరకు ప్రార్థన, జాన్సన్ సుజితాల కొరకు ప్రార్థన, సుకన్య కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభావ సమయంలో పురుషోత్తం గారు, కావ్య బిడ్డలిద్దరు కొరకు ప్రార్థన చేస్తాం. నివాసు రమేష్ రెడ్డి గారు, అదే రీతిగా తండ్రి జయశ్రీ కుమార్తె, అల్లుడు, మనవడు కొరకు, కుమారుడు, కోడలు, చిన్న బిడ్డ క్యాషో వాయిస్తాం, నేర్చుకుంటాం. ఆ తలాంతతో బిడ్డను దీవించమని ప్రార్థన చేస్తాం. అదే జాగ్రత్త కొరకు ప్రార్థిస్తాం. దాసుడు డ్యూటీ మీద బయటకు వెళ్తాం, భద్రపరచని ఇప్పుడు బిడ్డలు ఉన్నారు. క్రిస్కి, పరిమళ, అదే రీతిగా నవీనక్క కొరకు ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో మరియమ్మ గారు, శాంతికుమార్, శారణ భర్తను కూడా జ్ఞాపకం చేసుకుని నెమ్మది ఉంటుంది. ఒక కుటుంబం ఎంత మీలో ఉంటే ఆనందంగా ఉంటుంది. అంటే ఆనందాన్ని ఆ బిడ్డలు పొందగలుగుతారు మార్గాన్ని సారాంశ అలివేలు గారు, అదే రీతిగా దానయ్య, పండ బిడ్డల దూరంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేస్తాం. సేవల ప్రభావ ప్రార్థన చేస్తాం. రాజు కూడా, సలోం, జోసఫ్, చెల్లి ప్రభు, మరి గంగవేణ గారు ప్రభు ఈ సమయంలో ప్రార్థన చేస్తా ఉన్నాం. చిట్టమ్మ గారు, తల్లి గారు, బ్రాహ్మణులు జ్ఞాపకం, ప్రభు సోమమ్మ గారిని కూడా జ్ఞాపకం చేస్తాం. కనికరించి ఆండ్రూ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభా జ్యోతిని కూడా జ్ఞాపకం చేస్తాం. రూపస్ భవిష్యత్తు సన్ని మనోహర్ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రత్యేకంగా
బిడ్డలు చిన్న బిడ్డలు ఉన్నారు, లియో, జస్టిన్, తబ్బి, షర్ఫ్ కొరకు ప్రార్థన చేస్తాం. మీ చిన్న కుటుంబాన్ని మీరు కడుతూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తాం. భవిష్యత్తు కొరకైన విధానం బిడ్డలు ఆలోచన చేస్తూ ఉన్నారు, ఏది మీకు మహిమ వచ్చేది ఉంటుంది, ఆ రీతిగా బిడ్డల్ని సిద్ధపరచు. ప్రభావం వారి మామయ్య గారు తండ్రి మీ దగ్గర పిలువబడ్డారు, కుటుంబాన్ని ఆదరించి బాబాయిలు, పిన్నులు వాళ్ళందరూ కూడా పరిస్థితుల్లో ఉన్నారు, సహాయం చేయండి. ఈ సమయంలో ప్రభావం ప్రార్థన చేస్తున్నాం. చంటి కూడా బయటకు వెళ్ళి వస్తూ ఉన్నాడు. ఇంట్లో బిడ్డలు ఉన్నారు, బిడ్డలు జ్ఞాపకం చేస్తాం. తప్పి రాగమై కొరకు ప్రార్థిస్తాం. అదే రీతిగా ప్రభావ ప్రార్థన చేస్తూ ఉన్నాం. శ్యామల కొరకు ప్రార్థిస్తాం. బిడ్డలిద్దరూ ప్రభు ఈ VBS విధిలో, సండే స్కూల్ విధిలో పాల్పొందుతూ ఎంతో చక్కగా నేర్చుకుంటాం. రాబోయే కాలంలో సీఎం అవన్నీ కూడా జ్ఞాపకపడే విధంగా బిడ్డలు జీవించమని ప్రార్థన చేస్తాం. కృష్ణమోహన్ గారు బ్రహ్మరాంబిక గారి పుట్టిన అదే రీతిగా ప్రభా శ్రీలక్ష్మి కొరకు ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో ప్రభా సూర్యబాబన్న కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. పవన్, స్వరూప్, అలాగే తండ్రి బిడ్డ సర్వాణిని కూడా జ్ఞాపకం చేస్తాం. వారి జీవితంలో మీరు అనుగ్రహించిన తండ్రి అనుభవాలు, ఆశీర్వాదాలు బిడ్డను పాత్రలుగా చేసి సాగుకొని బిడ్డల విషయంలో ప్రార్థన చేసినప్పుడు ఇచ్చిన నెగిటివ్ రిపోర్ట్ కొరకే ఉంది. మీ దాసులు కూడా వెళ్ళి వస్తూ ఉన్నారు. మరి కాకినాడ రావడానికి కొరకు నుండి పరిచర్యలు సాగిపోవటానికి అనుకూలత అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. ప్రభు కుమార్ గారు సహోదరి కొరకు, బిడ్డలిద్దరి కొరకు ప్రార్థన చేస్తాం. శ్రమలో ప్రభా ప్రార్థన చేస్తాం. దీన్ని మా కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తాం. బిడ్డ రంజిత్ గారు ప్రయాసపడుతున్నాడు, బ్యాంక్ వెళ్ళి వస్తున్న భద్రత, అదే రీతిగా తన భార్య గీత కర్నూలులో ఉంది. మరి వారి యొక్క ఆలోచన ప్రకారం మేలుకరమైన విధానంలో కృపను అనుగ్రహించి మీ దాసులు కూడా బలహీనంగా ఉన్నారు, సంపన్నంగా ముట్టండి. దీన్ని నన్ను కూడా జ్ఞాపకం చేసి మీ పరిచయం బలమైన విధానం చేయటానికి మెండైన మీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను. ఈ సమయంలో ప్రభావ ఈ రాత్రి మీ ఇంటిని మీ భద్రత కింద తీసుకొస్తాను. బిడ్డలు మరి ఎంతో ప్రయాసపడుతున్నారు. మరి మంగళవారం ఆండ్రూ కుటుంబం వస్తుంది, బుధవారం చంటన కుటుంబం వస్తుంది, గురువారం దీని మా కుటుంబం, శుక్రవారం మీ దాసుడు ప్రభావ జాబితాని కుటుంబం వచ్చే మందిరాన్ని తండ్రి శుభ్రపరుస్తాము. ఇచ్చినటువంటి ఆసక్తి కొరకై మీకు వందనాలు చెల్లిస్తాం. ప్రభు ఈ సమయంలో మేము గత కాలంలో కలిసి పరిచయం చేస్తూ వచ్చాం. ఆ సంఘాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తాం. పేరవరం బెరాక ప్రార్థనా గృహం మీ దాసులు ప్రభావ మరి ఆనందరావు అనుకో సహోదరి పరిచయం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాం. అదే దుందెప్పుడు ఎలిగు ప్రభు మీ దాసు ప్రసాద్ సుజాత బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాం. అదే రీతిగా ప్రభావ సమయంలో ప్రభావ మరి జగ్గంపేట దర్శుభ ప్రార్థన మీ దాసులు కానీ సాల్మాన్ రాజు గారు చేస్తున్న పరిచయ సహోదరి కొరకు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాం. సమయంలో ఉత్సవంగా మీ దాసుడు సీఎం ప్రార్థన మంది సత్యానందం గారి కొరకు ప్రార్థన చేస్తాం. చేస్తున్న పరిచయం జ్ఞాపకం చేస్తాం. ప్రభు ఏలేశ్వరం జాతీయ ప్రార్థన మంది జాన్ డేవిడ్ అని కొరకు ప్రార్థిస్తాం. పేరాక కొరకు బిడ్డల కొరకు ప్రార్థిస్తాం. పరిచయ విధానంలో మెండని మీకు ప్రవేశిస్తాం. లింగంపతి సీఎం జాన్ బాబు కొరకు సహోదరి కొరకు ప్రభు సతీష్ బాబు కొరకు అదే రీతిగా తండ్రి అనిల్ కొరకు ప్రార్థిస్తాం. ఎవరి బిడ్డల యొక్క పరిచయం జ్ఞాపకం చేస్తాం. ఈ సమయంలో ప్రభావ ప్రార్థన చేస్తాం. టీ రాయి మీ దాసుడు ప్రభా పెరియలు ప్రార్థన మంది సీమానంతో ప్రభా అల్లుడు ఏబేలు కొరకు ప్రార్థిస్తాం. పరిచయ విధానంలో కట్టండి. సమయంలో పెద్ద పెద్దవాడు రాము పరిచయ ఎరుసలేం ప్రార్థన మంది ప్రభా సహోదరు దీప్తిక ప్రభా మన చుట్టూ కరోనా కేసులు బిడ్డలను భద్రపరచండి. తగిన మీ చేతులు మమ్మల్ని అప్పగించుకుంటే ఈ రాత్రి మీరు మాకు అనుగ్రహించండి. ఈ మంచి సమయాన్ని విన్నటువంటి వాక్యాన్ని అభ్యాసం అనేటువంటిది చేసి తీరాలి. అందుకే అది వచ్చినటువంటి వాక్యాన్ని ఆ బాబు యొక్క అనుభవాన్ని కూడా చెప్తాను. ఏదైనా వాక్యం నేను చదువుతూ ఆ వాక్యాన్ని నేను అభ్యాసం చేయడానికి ప్రయత్నం చేస్తాను. అభ్యాసం చేసిన తర్వాత అది దాని గురించినటువంటి విషయాన్ని పంచుకునేటువంటిది కానివ్వండి, దాని మీద తన జీవితాన్ని కట్టుకోవటం కానివ్వండి, ఇది చాలా మంచి అనుభవం. అట్లాంటి అనుభవాలు మేము కలిగిన వాళ్ళంగా ఉండాలి. లేకపోతే వాక్యం నిష్ప్రయోజనమైంది. ప్రభా 4వ అధ్యాయంలో చెప్తా ఉన్నాం. తండ్రి వాళ్ళు విశ్రాంతి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. విశ్రాంతి అనేటువంటి దాని గురించి మాట్లాడు. దేవుడు ఇచ్చినటువంటి దాన్ని పోగొట్టుకున్నారు. మరి వారు ఎందుకు పోగొట్టుకున్నారు? వాళ్ళకిలాగే వీరికి కూడా వాక్యం చెప్పబడింది కదా. అయితే విన్న వారితో కలిసిన వారిగా లేరు కదా. విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైంది. కానీ మాకు ఏమవుతాం? అత్యధికమైనటువంటి చురుకైనటువంటి కృప మేము పొందుకున్నటువంటి వాళ్ళతో ఎలాగా ఈ కుమారుడు రక్షకుడైన ప్రభు. వాళ్ళు మేము కూడా అలాగే ఉంటే వాళ్ళు ఏది పోగొట్టుకున్నారు మేము కూడా అది పోగొట్టుకునే వాళ్ళం.
కాబట్టి ప్రతి ఒక్కరు మనలో ఆలోచన చేస్తాం, అభ్యాసం చేస్తాం. తండ్రి ఆత్మకు శరీరానికి ప్రాణానికి మధ్య విభజించేటువంటి వాక్యాన్ని మంచి మనసుతో అంగీకరించి నిరంతరంగా ఫలించే వాళ్ళగా ముఖ్యంగా నన్ను సీఎంలో ఉన్న కుటుంబాలను సిద్ధపరచండి. వందనాలు చెల్లిస్తాం. యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనలో కార్యసాధకములు మన శక్తి చొప్పు మనం అడుగు వాటన్నిటికంటే ఊహించి వాటన్నిటి అత్యధికంగా చేయ శక్తి గల దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలము సంఘములు తరతరములు మహిమ ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో, ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరగతి కాచు నిరతము, మీ ప్రతి అవసరము కాచు నిరతము, నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల వృక్షము వలె పోగు వేయుదురు, వారు తమల వృక్షము వలె పోగు వేయుదురు. ప్రజలాడండి.